మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాతృశ్రీ రమాదేవి గారు, కమిషనర్ కోదాడ మున్సిపాలిటీ, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి గారు, డిఎస్ఓ గారు, వేదికపైన ఆసీనులైనటువంటి ఉపాధ్యాయులు, చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజిఆర్ గురించి బహుశా చాలామంది విద్యార్థులకు తెలిసి ఉంటుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 2010లో స్టార్ట్ అయి రాష్ట్రం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హరితహారానికి మోడల్ చేసి ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2 పర్యాయాలు హరితమిత్ర పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇచ్చారు హరితమిత్ర అంటే, ఏదో 100 చెట్లు 1000 చెట్లు నాటితే కాదు, సుమారు 10 లక్షల మంది విద్యార్థులతో 36 లక్షల మొక్కలను నాటి వాటికి జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. నాటి గాలికి వదిలేయడం చాలా అలవాటున్నటువంటి సంస్కృతి. నాటడం ముఖ్యం కాదు, నాటి సంరక్షించడం ముఖ్యమైనటువంటి పేరుతో ఇంటి ముందు 2 నీడ చెట్లని, ఇంటి వెనకాల 3 పండ్ల చెట్ల ఉన్నటువంటి కాన్సెప్ట్తో 10 లక్షల మంది విద్యార్థులకి మొక్కలు ఇవ్వడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఇలా పాఠశాలల్లో ప్రేరణ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి సీడ్ బ్యాంక్తో సుమారు 50 లక్షల సీడ్ బాల్స్ చేయడం. ఇవాళ మీరు నల్లమల వెళ్ళినా, వికారాబాద్, తాండూరు వెళ్ళినా లక్షలాది మొక్కల్ని మనకు చిన్న చిన్న మొక్కలు కనబడుతూ ఉంటాయి. పిల్లల చిట్టి చేతుల మీదుగా చేసినటువంటి సీడ్